నీవు కూడా, నువ్వు విశ్వాసమైనా నువ్వెవరైనా దేవుడికి ఇష్టమైన బ్రతుకుని బ్రతకండి, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించండి. అద్భుతాలు మీ ద్వారా చేస్తాడు. చూసారా పిలుపు? ఆ నపుంసకుడి దగ్గర పరిగెత్తి వెళ్ళి దేవుని సువార్త చేశాడు. ఒక ఫైనాన్స్ మిత్రుడు, ఆర్థిక శాఖ మంత్రిని రక్షణలోకి నడిపించాడు, బాప్తిసం ఇచ్చాడు. కాబట్టి ఈ భూమి మీద నేను ఒక్కడిని బ్రతకడం సంతోషం కాదండి, నా ద్వారా ఇతరులు రక్షించబడి ఇన్ని బాప్తిసాలు ఇచ్చి ఇన్ని సంఘాలు కట్టామంటే ఆయన వాడుకుంటున్నాడు. ఎవరిని వాడుకుంటాడు దేవుడు? ఆయనకి ఇష్టమైన వ్యక్తులు. మనకు కూడా అందరితో మాట్లాడలేము. మనకు రెస్పెక్ట్ ఇచ్చి మన మాటకు విలువ ఇచ్చిన వాళ్ళతోటి మనం మాట్లాడతాం. అలాగే దేవునికి రెస్పెక్ట్ ఇచ్చి, దేవునికి విలువ ఇచ్చి, నువ్వు దేవునికి విధేయుడిగా ఉంటే, సాత్వికుడిగా ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. నిన్ను బట్టి నీ పిల్లలు దీవించబడతారు. దేవుడి మేలు పొందిన వాళ్ళు మాత్రమే గొప్పగా దేవుడిని ఘనపరుస్తారు, మహింపరుస్తారు. డబ్బు ద్వారా ఘనపరుస్తారు, లేదా వాళ్ళ చేతులతో స్తుతిస్తుంటారు, వారి నోటితో ఎలుగెత్తి కీర్తిస్తారు. ఎవరు చేస్తారంటే దేవుని ప్రేమించే వారు ఈ పని చేయగలరు. అందరూ ఈ టీవీ ప్రోగ్రాంకి ప్రోత్సహించరు, హేళన చేస్తారు. డబ్బు అడుక్కుంటున్నారని. అడుక్కోవాల్సిన అవసరం లేదు. నా దేవుడు భూమి ఆకాశం పట్టజాలంటే ఐశ్వర్యం ఆయన దగ్గర ఉంది. మాకు ఏది కావాలంటే అది ఇస్తాడు.